హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్. గాయ్స్, ఎప్పుడెప్పుడు నుంచి అనుకుంటున్నా డిసెంబర్ 20 వచ్చేసింది. మూవీ చూడడం జరిగింది. ఊర్వశి థియేటర్ తెలుగులో షోస్ ఇవ్వలేదు, సో కన్నడలో చూడడం జరిగింది. ఎందుకంటే నాకు కన్నడ వచ్చు కాబట్టి. సో మూవీ వాజ్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. సో ఉపేంద్ర గారి స్టైల్ ఎవరైతే కోరుకుంటారో దానికి 100% ఉంది. అన్బిలీవబుల్. ఫస్ట్ 15 minutes, లాస్ట్ 15 అయితే గూస్ బంప్స్. ఫస్ట్ 15 minutes అయితే లైక్ ఉపేంద్ర గారు డైరెక్ట్ చెప్తారనమాట, నాకు కొంచెం భయంకరంగానే ఉంటుంది సినిమా, మీరు కావాలంటే లేచి వెళ్ళిపోవచ్చు అనేది. ఫస్ట్ 15 minutes అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఇంతవరకు ఏ ఇండస్ట్రీలో ఎవరు అట్లా తీయలేదు. అన్బిలీవబుల్ గైస్. నాకైతే తట్టుకోలేకపోతున్నా లైక్. సో అన్బిలీవబుల్ ఉంది. ఇంకా కంప్లీట్గా ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసి కంప్లీట్గా ఉపేంద్ర గారి గురించి మనకు తెలిసిందే కదా. కంపల్సరీ ఏదో ఒక మెసేజ్ ఇస్తారు కంపల్సరీ. లైక్ సొసైటీని, మన ఇంట్లో వాళ్ళని, సో లైక్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరూ డివైడ్ చేస్తూ ఉంటారు. మనము కాపాడుకోవాలా అనేది మెసేజ్. సో దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. ఆ లేయర్స్ అర్థం కావాలంటే ఇంకా 2-3 సార్లు చూడాలి సినిమా. సో ఓవరాల్ మెసేజ్ అయితే మాత్రం మనం కాపాడుకోవాలనేది స్టోరీ. సో ఎందుకంటే ఇప్పుడు మనకు పొలిటీషియన్స్ కానీ అండ్ సోషల్ మీడియా కానీ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ బిగ్ బాస్ అండ్ చంద్రగ్రహణంలోకి వెళ్ళడము, క్రికెట్ మ్యాచెస్, ఐపీఎల్, సో ఇలాంటివన్నీ డివైడ్ చేస్తూ ఉంటాయి అనేది బాగా చూపించారు. దాంట్లో కామెడీ ఫన్గా ఉంటుంది. ప్లస్ మనోళ్ళంతా మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతంత లేటెస్ట్ వెపన్స్ కొన్నారో తెలుసా? మనం చాలా సేఫ్ గా ఉన్నాం బ్రో. ఓవరాల్ అయితే ఫెంటాస్టిక్. కాకపోతే మధ్యలో ఏంటంటే కొన్ని సీన్లు కొంచెం లాగినట్టు అనిపిస్తుంది మధ్యలో. అదొక్కటి తప్పితే మిగతా మొత్తం ఫెంటాస్టిక్. 1-man షో ఉపేంద్ర గారు. అన్బిలీవబుల్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100% ఎక్కువ ఉంది. అంటే ఉపేంద్ర గారి స్టైలు అన్బిలీవబుల్. ఇంకా కొన్ని సీన్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్. లాస్ట్లో వచ్చి మాట్లాడుకుంటారు అనమాట. డైరెక్షన్ ఎలా ఉంది, పేరు కూడా ఎప్పుడో పడుతుంది. మళ్ళీ ఇది మనకు టైటిల్ కార్డ్ పడే కంటే ముందు ఫస్ట్ పేర్లు వినపడితే తర్వాత రీల్ గురించి పడుతుంది, యూఐ అని చెప్పేసి. సో దట్ ఈస్ అన్బిలీవబుల్ థింగ్. మధ్యలో స్క్రీన్ ఆగిపోవడము సో అమేజింగ్. సో నేనైతే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా గైస్. ఎవరైతే నేనైతే ప్రొడ్యూస్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కర్ణాటకలో కొన్ని తెలుగు షోస్ ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కన్నడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు. సో మై రిక్వెస్ట్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఉపేంద్ర గారు అండ్ ఉమేదర్ డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్ ఇన్ కర్ణాటక. సో వాళ్ళు ఒక 2-3 షోలు తెలుగు షోలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది రీసెంట్ వచ్చిన వాళ్ళకి కన్నడ రాకపోవచ్చు. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ యాజ్ ఎ మూవీ ఫ్యాన్ ఆర్ ఉపేంద్ర ఫ్యాన్, సంథింగ్ లైక్ దట్. సో guys, don't miss the movie. Everybody should watch the movie for UP sir direction and UP sir's love towards the people and country. So that's it guys. సో మీరేమనుకుంటున్నారో లైక్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఆ మూవీ. అండ్ కమింగ్ చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా చూసేయండి. మేబీ తెలుగులో ఇస్తారనుకుంటాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇస్తే బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. అండ్ ఈగర్లీ వెయిటింగ్. ఇలా తెలుగు షో పడితే వెళ్ళాలనుకుంటున్నా, లేకుంటే కన్నడలో ఇంకోసారి వెళ్ళాలని ప్లాన్ ఉంది. చూద్దాం గైస్ టైం దొరికితే. సో దట్స్ ఇట్ గైస్. సో మా కంటెంట్, మా వీడియో అండ్ మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.